ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో మరొక హామీని అనౌన్స్ చేస్తూ కూటమి ప్రభుత్వం యొక్క విశ్వసనీయత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ టువర్డ్స్ పబ్లిక్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. నేను ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా 34,000 కోట్లు, తల్లికి వందనం 10,091 కోట్లు, అదేవిధంగా రైతు భరోసా కానివ్వండి, దీపం కానివ్వండి, దీపం 2 కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం. మరో హామీ ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళల సాధికారిత, మహిళల అభివృద్ధి, అన్ని రంగాల్లో కూడా మహిళల భాగస్వామ్యం ఉండాలనే లక్ష్యంతో వారికి మేలు చేకూరే విధంగా వారి ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి, లేదు వారి విద్యా అవకాశాల కోసం కానివ్వండి, ఇంకా అనేక అవసరాల కోసం ఈ బస్సుల్ని ఉపయోగించుకోవటానికి వారికి వీలుగా ఉంటుంది. ప్రభుత్వం అనేక ఆర్థిక ఒడిదుడుకులు, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం హామీలన్నింటినీ కూడా అమలు చేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది. మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి, ఏదో జిల్లాల వరకే ఈ ఉచిత బస్సుని ఇస్తారు, జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి. మరి ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానివ్వండి ఎవరైతే ఈ పథకాన్ని చేశారో మా ప్రియతమ యువనేత లోకేష్ గారి చొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పథకం ద్వారా ప్రభుత్వానికి 1942 కోట్ల రూపాయలు, నెలకి 162 కోట్ల రూపాయలు పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి దాదాపు 75% బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు 11,200 బస్సుల్లో దాదాపు 8,456 బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఇటువంటి పథకం దేశంలో కేవలం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో మాత్రమే మరి ఈ పథకం అమలవుతుంది. వారికంటే కూడా మెరుగైన పథకంగా మన ఈ స్త్రీ శక్తిని రూపుదిద్దడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను దాదాపు